మా తెలుగు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం రైతుని అడిగి తెలుసుకుందాం ఏ ఊర్లో ఉన్నాం అనేది. సార్ చెప్పండి సార్, మన ఏ ఊరు? మంది ఇక్కడ సార్ కల్లేపల్లి కల్లేపల్లి దాడ్చల మండలం దాడ్చల మండలం నల్గొండ జిల్లా. నా పేరు సోములా గారు, సోములా నాయక్ గారు. ఈ పొలంలో ఉన్నాము. ఎందుకు వచ్చామంటే ఇప్పుడు ఇది జాక్పాట్ వెరైటీ, విజయబాయ్ అగ్రిటెక్ జాక్పాట్ వెరైటీ. ఈ వెరైటీ గురించి మీకు తెలియంది లేదు, చూడండి లేదు. అలాగే మనతో పాటు ఇప్పుడు మనకి ఖమ్మం నుంచి రైతు మిత్ర ట్రేడింగ్ కంపెనీ, బర్మాషాల్ రోడ్ ఖమ్మం. అయితే మనకి రైతు మిత్ర ట్రేడింగ్ కంపెనీ ప్రొపరేటర్ గారు పురుషోత్తం గారు ఉన్నారు. ఎందుకు వచ్చారనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎందుకు వచ్చారంటే మేజర్గా ఏంటంటే ఈ ఊరికి సంబంధించి చాలా మంది రైతులు షాప్ దగ్గరికి మినిమం 40 నుంచి 60 మంది రెగ్యులర్గా ప్రతి సంవత్సరం విత్తనాలకు వెళ్తారు. కారణం ఏంటంటే 2011 నుంచి వీళ్ళ ప్రయాణం అక్కడికి మొదలవడం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే రైతుల యొక్క ఫీడ్బ్యాక్ ప్రకారం నాకు చెప్తున్నాను. తర్వాత వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాము. 2011 నుంచి నమ్మకం చూరగొన్నటువంటి షాప్ ఏదైతే ఉందో అదే మన రైతు మిత్ర ట్రేడింగ్ కంపెనీ. దాని పురుషోత్తమ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి సార్ని కూడా పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మనకి ఈ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం మినిమం ఎంతమంది వస్తుంటారు సార్? ఇక్కడ నుంచి మినిమం 60-70 మంది రైతులు వస్తారండి నాకు. కాకపోతే ఆ రైతులు మళ్ళీ 2-3 డబ్బులు తీసుకొని వస్తారు. లేకుంటే వాళ్ళు వచ్చి నాకు అక్కడ వీళ్ళు ఏం తీసుకుంటారో చూసి మీరు తీసుకున్నాక మేము ఫోన్ పే కొట్టేస్తాం అని చెప్పేసి అట్లా కూడా వస్తుంటారు రైతులు. మీరు వెళ్తుంటారా సార్? ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా పోతే తెప్పిస్తాను. నేను 3 సంవత్సరాల నుంచి వాళ్ళు పోతుంటే వాళ్ళతో తెప్పిస్తాను. కానీ 10 సంవత్సరం అంటే ఇప్పుడు పోయేళ్ళు ఒక 50 మంది ఉంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటారుగా, అలాంటి వాళ్ళు ఆలీలు కలిపి మొత్తం ఎంత కొంతమంది దాకా అక్కడ నుంచి తెచ్చుకుంటారు. మీరు ఎక్కడి నుంచి చేస్తారు, ఏ మందులు కొడుతున్నారు అని కూడా అడుగుతున్నారు. మేము సార్లు కొండలన్న ఇళ్ళ ద్వారా కనుక్కుంటాం. మందులు కూడా మా తెలిసిన అబ్బాయి ఇక్కడ ఉండు, అబ్బాయి కాడ తెచ్చుకుంటున్నాం. మంచిగా టయానికి మందులు కొట్టుకుంటాం. కావాల్సిన మందులు దొరుకుతాయి. దొరకకపోతే అన్న వాళ్ళు ఫోన్ చేస్తే పలానా ఒక రోజు వచ్చి తీసుకోపోరి, మిగతా రోజులు కొట్టుకోమని చెప్తారు. రైతు మీద కంపెనీ నుంచి. కానీ మాకు నమ్మకం 14 సంవత్సరాల నుంచి నమ్మకం, బ్రాండ్ అంతే. అది వాళ్ళు ఏ విత్తనాలు ఇచ్చినా చేస్తాం. కానీ మాకు మంచిగా రైతుకు ఇబ్బంది లేకుండా, రైతుకు నష్టం లేకుండా కొద్దిగా మాకు రైతుకు గిట్టుబాటు అవుతుంది. మందులు ఆపి 3 రోజులు 4 రోజులు. ఇదండి పరిస్థితి. వెరైటీ అయితే చాలా బాగుందని ఫార్మర్స్ చెప్పడం జరిగింది. మీకు తెలుసు ఆల్రెడీ జమీందార్ జాక్పాట్ వరలక్ష్మి ఎలా ఉన్నాయి అనేది. 2011లో ఫస్ట్ నా దగ్గరకు వచ్చిందండి. వీళ్ళు వచ్చినప్పుడు నేను ఉన్న దాంట్లో మేము ఏ రైతుకైనా మంచి సెలెక్టెడ్ సూచనే ఇస్తాము. ఓకే సార్. ఆ సంవత్సరం నుంచి మా దగ్గర కంటిన్యూషన్ అవుతున్నారు. అయితే దీంట్లో కూడా ఒకళ్ళిద్దరు డ్రాప్ అయ్యి మళ్ళీ నా దగ్గరకే వస్తున్నారు నెక్స్ట్ ఇయర్కి. నేను అక్కడికి పోయా ఖరాబ్ అయింది, ఇక్కడికి పోయా ఖరాబ్ అయింది, చూసినాను, చూపించింది ఒకటి ఇచ్చింది ఒకటి అని మళ్ళీ ఆడికి వచ్చి చెప్తుంటారు. సరేలే మనం ఏమంటాం వాళ్ళని, జరిగిపోయింది, సరే నువ్వు మళ్ళీ ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకో అని చెప్తుంటాము. ఈ సంవత్సరానికి మినిమం 2 లక్షలు ఒక చిన్న కుటుంబానికి రాకపోతే ఆ సంవత్సరం ఆ కుటుంబం అంతా నష్టపోయే అవకాశం ఉంది. పేదరికానికి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పు పుట్టదు పరిస్థితి. ప్రతి సంవత్సరం పండగలని ఏదైనా చేయాలన్నా డబ్బు ఇంపార్టెంట్ కాబట్టి చేసేదే దానికోసం ప్రతి ఒక్కరు. సో దాంట్లో మనం మెలుగుగా మేలైన విత్తనాలు ఎంచుకొని మేలైన డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇచ్చేవాళ్ళు కూడా మంచివాళ్ళ కాదా, నకిలీ చేస్తారా లేదా ఇచ్చి వదిలేస్తారా అనేది కూడా మనం చెక్ చేసుకొని తీసుకోవాలండి. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో చూస్తూ మీరు ఎక్కడ ఎంచుకోవాలి, ఎక్కడ తెచ్చుకోవాలి అనేది మీరు కూడా ప్లాన్ చేయాలి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.